నమస్కారం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు సత్యదర్శనం కార్యక్రమంలో ధ్యానం వల్లనే జ్ఞానం ఈ అంశం గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడానికి గ్రేట్ పిరమిడ్ మాస్టర్, ధ్యాన మహర్షి, రిటైర్డ్ ఏజ్ ఆఫీసర్ అయినటువంటి మెగా మురళి గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. మెగా మురళి గారు నమస్కారం అండి. నమస్తే మేడం. సత్యదర్శనం కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. మెగా మురళి గారు, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ధ్యానం వల్లనే జ్ఞానం. అసలు ఫస్ట్ జ్ఞానం గురించి, ధ్యానం వల్ల జ్ఞానం ఎలా వస్తుంది, విషయాలన్నీ మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు మీ గురించి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీ మాటల్లో. నా పేరు మెగా మురళి అండి. నేను నీలోఫర్ హాస్పిటల్లో పుట్టాను, హైదరాబాద్లోనే. ఓకే. మా నాన్నగారు ఏజీ ఆఫీస్లో ఉద్యోగం ఉండే. ఓకే. మా చిన్ననాడే ఆయన చనిపోయాడు. ఆ తర్వాత నేను 18 ఏళ్ళు అయ్యాక మా మదర్ని అడిగాను, నాన్నగారు ఎక్కడ ఉద్యోగం చేశాడని. అంటే ఏజీ ఆఫీస్లో ఉద్యోగం చేశాడని చెప్పారు. అప్పుడు ఒక పట్టుదలతోని ఏజీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ప్రయత్నం చేసి ఆఫీస్లో జాయిన్ అయ్యాను. సూపర్. ఆ ప్రకారంగా 1974 నుండి 2000 వరకు జాబ్లో ఉన్నాను. ఓకే. 2000లో విఆర్ఎస్ తీసుకున్నాను నేను. ఓకే. వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని బయటకు వచ్చేసాను. 2003 జనవరి 2003లో సంక్రాంతి రోజు బ్రహ్మర్షి పత్రిజీని దర్శించుకోవడం జరిగింది. ఓకే. సికింద్రాబాద్ కార్ఖానాలో. సో అక్కడ బ్రహ్మర్షి పత్రిజీ వస్తున్నాడని. అంతకుముందే తెలుసా అండి ఆయన మీకు? అంతకుముందు తెలియదు. నేను నా అకౌంట్స్ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వెళ్ళాను. ఓకే. అక్కడ శ్రీనివాస్ గారని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నారు. ఆయన మా సిఏ ద్వారా పరిచయం అయ్యాడు. ఓకే. మా చార్టెడ్ అకౌంటెంట్ ఆయన పరిచయం చేశాక ఆయన నన్ను అడిగాడు అనమాట కలిసినప్పుడు, సార్ మీ అకౌంట్స్ అన్ని క్లియర్గా ఉన్నాయా అని. అంటే నేను ఆయనకు చెప్పాను, అకౌంట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి సార్. నేను రామకృష్ణ మిషన్లో స్వామి రంగనాథానంద్ దగ్గర దీక్ష తీసుకున్నాను. మేము అంతా ఒక ఆనెస్ట్గా, ఒక సిస్టమేటిక్గా, ఒక పద్ధతి ప్రకారంగా పోతాను అని ఆయనకు చెప్పాను. అంటే అంతకుముందు రామకృష్ణ మిషన్స్ 1987లో నేను స్వామి రంగనాథానంద్ దగ్గర నేను మా వైఫ్ దీక్ష తీసుకోవడం జరిగింది. ఓకే. ఆ ప్రకారంగా అక్కడికి వెళ్ళి అక్కడి ప్రవచనాలు బాగా వినేవాళ్ళం. రామకృష్ణ పరమహంస గురించి, స్వామి వివేకానంద గురించి. ఓకే. స్వామి రంగనాథానంద అత్యంత అద్భుతమైనటువంటి సందేశాలు ఆ రోజుల్లో ఇచ్చేవాడు. ఓకే. సో ఆయన ద్వారా దీక్ష తీసుకొని ఆ ప్రకారంగా జరుగుతున్న సందర్భంలో ఆఫీస్లో, ఏజీ ఆఫీస్లో అయితే నా సమయం అంతా వృధా అవుతుంది. కాబట్టి నేను అనుకున్నాను, ఇదంతా జీవితంలో చాలా త్వరగా పోవాలి. అంటే స్లోగా వెళ్తుంది ప్యాసింజర్ లాగా జీవితం. స్పీడ్కి వెళ్ళాలని ఒక వ్యాపారం స్టార్ట్ చేశాను. ఫైనాన్షియల్గా కాదు, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేశాను. ఆ కంపెనీ చైర్మన్గా ఉన్నాను నేను. తర్వాత పివి గౌడ అని ఆయన మేనేజింగ్ డైరెక్టర్. అలా ఉన్నప్పుడు బ్రహ్మర్షి పత్రిజీ గురించి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వచ్చినప్పుడు తెలిసింది నాకు. నేను వండర్ అయ్యాను. ఈయన ఒక ఆఫీసరు, ఆయనకు నన్ను అడిగాడు, సార్ మీరు మరి ఏంటి అంటే రామకృష్ణ మిషన్లో ఇలా వెళ్తుంటాను సార్, మీ గురువుగారు ధ్యానం గురించి చెప్పారా అంటే, ధ్యానం గురించి చెప్పారు కదా అని. ఏమన్నారంటే, ఒక మంత్రం ఉచ్చారణ చెప్పారు, ఉదయం లేచి మేము కళ్ళు మూసుకొని ఆ మంత్రాన్ని ధ్యానిస్తామన్నాడు. అంటే ఆయన నవ్వేశాడు. ఏం సార్ నవ్వారు, మీరు నవ్వుతున్నారు అంటే, లేదు మీరు చేస్తున్నది ధ్యానం కాదు, జపము అన్నాడు. మరి ధ్యానం అంటే ఏంటి అంటే, అప్పుడు నెక్స్ట్ డే రమ్మన్నాడు ఆయన, వెంటనే చెప్పలే. కలిగించారు. నెక్స్ట్ డే రమ్మన్నాడు. నెక్స్ట్ డే మళ్ళీ 11 o'clock వచ్చా. అప్పటికే కొంతమంది చార్టెడ్ అకౌంటెంట్స్ ఆయన కలవడానికి వెయిట్ చేస్తున్నారు. 1 o'clock వరకు ఉండి తర్వాత వాళ్ళ ప్యూన్ ద్వారా పిలిచారు. వెళ్ళాను. సార్ నమస్తే అంటే, సార్ మీరు లంచ్ చేశారా అన్నాడు. లేదు సార్ ఇంకా చేయలేదు అంటే, పద లంచ్ చేద్దామని నన్ను తీసుకొని తాజ్ హోటల్ సికింద్రాబాద్కి వచ్చాడు. వచ్చాక అక్కడ ఆయనతో పాటు లంచ్ చేసేసాం. చేసిన తర్వాత ఆఫీస్ తీసుకెళ్ళి జస్ట్ వెయిట్ చేయండి సార్, ఒక 4 ఎదురు చార్టెడ్ అకౌంట్స్తో మాట్లాడాలి. 4:30కి పిలిచారు. మళ్ళీ వెళ్ళి నేను మనసులో అనుకుంటున్నాను, ఈయన నన్ను వెంట తీసుకెళ్ళాడు, భోజనం చేయించాడు, ఇదంతా ఏమన్నా అడుగుతున్నాడు, ఆశిస్తున్నాడేమో అనుకున్నాను. సో భావన అదే ఉంటుంది. కాబట్టి భౌతికమైన భావనలు చాలా మటుకు అట్లాగే ఉంటాయి.
అందరి లోపల కమర్షియల్గా ఎక్కువ భావన ఉంటుంది, ఆధ్యాత్మిక భావన ఉండదు వాళ్ళకి. సో నేను అప్పుడు సిచ్యువేషన్ అలాగే అనిపించింది. తర్వాత ఆయన అన్నాడు, మీరు ధ్యానం చేస్తున్నా అన్నారు కదా అంటే అప్పుడు చెప్పాను అనమాట, గురువుగారు ఒక మంత్రం ఇచ్చారు సార్, దాన్ని ధ్యానం చేస్తాను. ఎంతసేపు అంటే ఒక 5 నిమిషాలు చేస్తాను సార్ అని నవ్వాడు ఆయన. నవ్వి ఏం సార్ నవ్వుతున్నారంటే అప్పుడు చెప్పానమాట, అంటే మీరు చేస్తుంది జపం సార్, ధ్యానం కాదు. మరి ధ్యానం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి అంటే ధ్యానం చేస్తావాను అంటే చేస్తాను. అప్పుడు ఆయన దగ్గర ఒక క్యాసెట్ ఉంది, 1 hour క్యాసెట్ పెట్టాడు. పెట్టేసి కళ్ళు వేళ్ళలో వేలు పెట్టుకోండి, కళ్ళు 2 మూసుకోండి అన్నాడు. కళ్ళు 2 మూసుకున్నాను. అప్పుడు ముక్కులో నుండి వచ్చేపోయే శ్వాసను గమనించమన్నాడు. అలా గమనిస్తూ కూర్చుండిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాను. 1 hour అయిపోయింది. ఆయన కళ్ళు తెరిచి చూస్తున్నాడు, బయటకు వస్తాడు. 1 hour 15 minutes అయింది మా. అప్పుడు నెమ్మదిగా సార్ సార్ అని తట్టాడు. కళ్ళు తెరిచాను. తెరిచి సార్ ఏంటి సార్ నేను పడుకున్నాను అంటే, లేదు లేదు మీరు క్యాసెట్ అయిపోయింది, ఆయన ధ్యానం చేశారు. మీరు ఎంతసేపు ధ్యానం చేశారో మీకు అర్థమైందా అంటే, ఓ 15 నిమిషాలు చేసి ఉంటారు. గంటం బాగు చేశారు సార్ అన్నాడు. నేను అన్నాను, మరి ఏంటి సార్ ఇంత బాగుంది, ఎలా ఉంది అంటే, చాలా అద్భుతంగా ఉంది సార్, ఎంత ఆనందంగా ఉంది నాకంటే ఈరోజు అంత ఆనందంగా ఉంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఇంత ఆనందాన్ని నేను పొందలేను, నా లైఫ్లోనే మొదటిసారి అంటే అదే సార్ ధ్యానం అంటే. ఏం లేదు, ధ్యానం అంటే కళ్ళు 2 మూసుకొని ముక్కులో నుండి వచ్చిపోయే గాలిని చూడమే, అబ్జర్వేషన్ చేయడం అంతే అన్నాడు. అది అక్కడ ప్రారంభమైంది. మరి ఇది మీరే నా గురువు గారు ధ్యానం నేర్పించేదంటే, నేను కాదు, ఒక గొప్ప గురువు గారు ఉన్నారు, ఆయన మాకందరికి గురువు. మరి ఆయన్ని కలవాలి నేను ఇప్పుడు ఎలా అంటే, కలుస్తాడా మరి మాలాంటి వాళ్ళకు అంటే కలుస్తాడు. కానీ ఇప్పుడు విజయవాడలో ఉన్నాడు, అక్కడ కొన్ని కార్యక్రమాలు అవుతున్నాయి. డిసెంబర్ మంత్ అది. నేను ఇక్కడికి వెళ్ళింది 11th December వెళ్ళాను ఐటీఓ దగ్గరికి. డిసెంబర్ మంత్ అంటే విజయవాడలో రాఘవరావు గారు ఉన్నారు, పెద్ద కార్యక్రమం ప్రారంభించారు, అక్కడ కలుస్తాడు అంటే. హైదరాబాద్ ఎప్పుడు వస్తారు సార్ అని. హైదరాబాద్ వచ్చేస్తాడు సార్, జనవరిలో వస్తాడని. సో ఆయన రాక కోసం చూస్తున్నాయి కదా తపన లోపల. అంత గొప్ప గురువు గారిని కలవాలి, ఎంత బాగుంది, ఇంత మంచి అనుభూతిని పొందినప్పుడు అంత గొప్ప గురువుని ఎప్పుడెప్పుడు కలుస్తామా అని అనుకుంటాం కదా. ఆ తపన అనమాట నా మనసులో. అంతకుముందు ఎంతో మంది గురువులను కలిశాను నేను, భజన చేయడము, తర్వాత భగవంతుడి గురించి చెప్పడము, అమ్మవారి గురించి చెప్పడము, గణపతి గురించి ఇలా చెప్తున్నారు. కానీ ఈ అంతర్ముఖమయ్యేది నాకు ఎవరు చెప్పలేదు అప్పటి వరకు. శ్రీనివాస్ గారు చెప్పారు. ఇంకా శ్రీనివాస్ గారే ఇంత బాగా చెప్తే గురువు గారు వదలొద్దిగా చెప్తారు అంటే. ఇంకా జనవరి వచ్చేసింది. ఆయన అన్నాడు, సార్ సంక్రాంతికి గురువు గారు వస్తున్నారు 14th January సికింద్రాబాద్ వాసవి నగర్లో. అంటే నేను ఏసరావు నగర్లో ఉంటాను. నేను ఆయనకు చెప్పాను, సార్ నేను ఏసరావు నగర్లో ఉంటాను, కలవచ్చా అంటే, వెళ్ళండి సార్, నేను కాదు మా వైఫ్ వాళ్ళందరూ, మీరు 10 మందిని తీసుకెళ్ళండి అన్నాడు ఆయన. మరి మీరు కూడా రావాలి సార్ నాకు పరిచయం. మరి అప్పటి నుంచి December 11th దగ్గర నుంచి పత్రిజీ గారిని కలిసే వరకు మీరు రెగ్యులర్ గా డైలీ మెడిటేషన్ చేస్తూనే ఉన్నారా? అవును, వాసవి నగర్ లో 7th day ప్రతి ఇంటింటి ధ్యానం పెట్టారు అప్పుడు. ఇంకా నేను వదులుతానా? మా ఆఫీస్ లో నేను 4 వరకు ఉండేవాడిని, సోమాజిగూడ ఆఫీస్. 4 o'clock కార్ వేసుకొని వెళ్ళిపోయేవాడిని. అంతట్లా అంజయ్య అని ఒక లీడర్, సోషల్ లీడర్, ఆయన విపස්සనకి వెళ్ళి వచ్చాడు, సత్యనారాయణ గోయంక. ఆయన ధ్యానమా సార్ అంటే, అవును అంటే, నేను కూడా వస్తాను సార్ అన్నాడు. ఆయన్ని కూడా తీసుకొని ఇంకా క్లాసెస్కి అటెండ్ కావడం. ఇద్దరము ఆ గురువుని కలవాలి సార్, ఎలా ఉంటాడో, ఎంత బాగుంది. కానీ ఆయన వాళ్ళ విపసనలు ఏంటంటే, మీకు వచ్చిన అనుభవాలు చెప్పకూడదు అనేది వాళ్ళ దాంట్లో. మనకోమో ఇక్కడ చెప్పాలి, వాళ్ళేమో అబ్జర్వేషన్, ఇన్నర్ అబ్జర్వేషన్ చేయమంటారు. ఇక్కడేమో నీ అనుభవాలు చెప్పమంటున్నాడు గురువు గారు. ఆయన క్యాసెట్ వింటున్నాడు, కంప్లీట్ గా డిఫరెంట్. సాధన ఆల్మోస్ట్ ఆల్ అంతర్ముఖం కావడం అంటున్నారు, కానీ ఇక్కడేమో ఓన్లీ అబ్జర్వేషన్, ఇన్నర్ అబ్జర్వేషన్ చేయమంటున్నారు. కానీ ఈ శ్వాస మీద ధ్యాస అనేది పత్రికలు ఒకటే చెప్పారు, ఆనాపానసతి. అప్పుడు ఆ రోజు 14th January వచ్చింది. వస్తే అలా డోర్ నుండి వెళ్ళాను, అక్కడ కమ్యూనిటీ హాల్ ఉందన్నమాట, హాల్లోనే చేసేవాళ్ళు కార్యక్రమాలు. 500-600 మంది డైలీ. ఆ సార్ వచ్చినప్పుడు అటెండ్ అందరు హాజరయ్యేవారు.
సరే ఆయన దూరం నుండి చూసి నేరుగా నా వైపు వచ్చాడు. నేను అప్పటికే ఒక సైంటిఫిక్ ఆఫీసర్ మా ఫ్రెండ్ ఉన్నాడు, హనుమంత్ రెడ్డి, ఈసీఐలో జాబ్ చేస్తాను. వారిని వాళ్ళ వైఫ్ లక్ష్మి అన్నది, వాళ్ళ వైఫ్కి చెప్తే నేను పత్రిజీని కలిసాను సార్, సెకండ్ కూడా ఇచ్చాను అని. అయ్యో సెకండ్ కూడా ఇస్తాడా గురుగారు? ఇంకా అంత గొప్ప గురుగారు సెకండ్ కూడా ఇచ్చాడు ప్రజల. అవునండి, ఎందుకంటే గురువులు అంటే ఎక్కడో దూరంగా ఉంటారు, మనం జస్ట్ ఆ సరౌండింగ్స్ కూడా రీచ్ అవ్వం. దూరం నుంచి చూసి దండం పెట్టుకుని వెళ్ళిపోవడమో, లేకపోతే మనకేమైనా సందేహాలు ఉంటే ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు మన సందేహాలను తీరుస్తారు. అలాంటిది షేక్ హ్యాండ్ ఇచ్చే గురువు గారు ఉన్నారా? ఉన్నారా రియల్గా. ఇంకా నాకు అంటే గురువు అంటే ఒక అంత గొప్ప సాధన చేయించే గురువు, దైవంతో సమానము. ఆయనతో ఒక్కసారి చేయగలపాలని తప్పల నాకు. అందరం వచ్చేసాం, నలుగురం వచ్చాం. వస్తే నేరుగా వచ్చి ఏంటి అన్నాడు, నా మొహంలో మొహం పెట్టి ఏంటి అని అందరినీ అలా తోసుకుంటూ వచ్చి నా మొహంలో మొహం పెట్టి ఏంటి అన్నాడు. అంటే ఐటు శ్రీనివాస్ గారు పంపారు, మిమ్మల్ని దర్శించుకుందామని వచ్చాం సార్. ఓ మా శ్రీమతి అనురాధ సెకండ్ ఇచ్చాడు. లక్ష్మి గారు మిమ్మల్ని చూసారు సార్, మీరు సెకండ్ ఇచ్చారు. హనుమంత్ రెడ్డి సెకండ్ ఇచ్చారు. నేను చేయగలపడానికి వెళ్ళా, సెకండ్ ఇవ్వలేదు నాకు. ఓకే, నేను ఆశ్చర్యపోయా. ఏంటి అంటే ఆ రోజు నాన్ వెజ్ తిని వచ్చా నేను. అప్పటికి నాన్ వెజ్ తినేవాడిని, పండుగ కదా నాన్ వెజ్ ఇంట్లో, అలా నాన్ వెజ్ తినేసి వచ్చాను నేను. నాకు తెలియదు కదా, మనసు శుద్ధిగా ఉంటే చాలు, ఇంకా ఈ వెజ్ నాన్ వెజ్ ఏంటి అనుకునేవాడిని అప్పుడు. అలా వెళ్ళా. సార్ నిర్మలా మేడం వచ్చింది, నేను ఐడి కార్డు తీసి ఇచ్చాను, అది విజిటింగ్ కార్డు తీస్తే చూసి మేడం తీసుకోండి సార్, నేను తర్వాత కలుద్దాం అని ఆమెకి ఇచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అప్పటికి చాలామంది వచ్చారు. వచ్చిన తర్వాత అలా వెళ్ళి అప్పటికి చైర్లన్నీ నిండిపోయినాయి. నేను మా వైఫ్ ఇలాగే కార్పెట్ పైన కూర్చున్నాం. కూర్చుంటే ఆ రోజు ఒక క్యాసెట్ రిలీజ్ చేస్తున్నాడు. రిలీజ్ చేస్తుంటే ఆ రోజు గుంపులో నుండి పిలిచారు. ఇలా పిలిస్తే ఎవరినో పిలిచారు అనుకున్నాను, చాలామంది ఉన్నాం కదా. అంటే నేను ఇలా చూసా, మళ్ళీ ఆయన మౌన్లో చూస్తున్నాను, దూరంగా ఉన్నాం కదా. స్టేజ్ పైన ఆయన, స్టేజ్ కింద నేను అన్నాడు. అంటే అన్నాడు ఇట్లా అన్నాడు. వెళ్ళా. వెళ్ళిన తర్వాత క్యాసెట్ నాకు ఇస్తున్నాడు. ఆయన వేళ్ళు తగిలాయి, జిమ్ జిమ్ అంది మా బాడీ మొత్తం. ఎలా అంటే సోలార్ వైర్ పట్టుకుంటే, టెలిఫోన్ వైర్ పట్టుకుంటే జిమ్ 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 అంటుంది కదా, అలా అన్నారు. నేను ఆశ్చర్యపోయా. రియల్గా ఈయన ఏదో గొప్ప శక్తివంతుడే అనుకున్నాను. వచ్చి ధ్యానంలో కూర్చున్నాక మొత్తగా వెళ్ళిపోయాను నేను. 2 hours క్లాస్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, నేను కూర్చున్నాను. నేను మా వైఫ్ ఇద్దరమే ఉన్నాం. తర్వాత మా వైఫ్ మళ్ళీ 30 లేపింది, ఏమండి ఏమండి కళ్ళు తెరిసా. అయ్యో గురువుగారు అంటే, గురువుగారు అందరికి సెకండ్ ఇస్తున్నాడు. అప్పటికెళ్ళి ఆ బుక్స్ ఉన్నాయి, ఆ బుక్స్ దగ్గర శ్రీనివాస్ గారు ఉన్నారు, నాకు మెడిటేషన్ గురించి చెప్పిన అతను. సార్ నమస్తే సార్ అంటే, నమస్తే నమస్తే, కొద్దిగా ఆఫీస్లో లేట్ అయింది సార్ అని ఇలా అంటాడు ఆయన. కొద్దిగా కాస్త ఆఫీస్లో లేట్ అయింది సార్, లేట్గా వచ్చాను. ఎన్ని పుస్తకాలు నాకు తీసి ఇచ్చాడు. అయ్యో ఏంటంటే ఇవన్నీ మీరు చదవాలి సార్, ఈ పుస్తకాలు చదవాలి, మా గురువుగారు చెప్తారు, తర్వాత మీకే తెలుస్తుంది అని బుక్స్ ఎన్ని ఇచ్చాడు. డబ్బులు ఎన్ని సార్ అన్న, ఒక 2000. నేను నాకెందుకు సార్, అక్కర్లేదు, గురువుగారు బుక్స్ చదువుకున్నాక మిమ్మల్ని పంచమంటాడు, అప్పుడు మీరు ఎన్ని పుస్తకాలు పంచుతారో పంచండి అన్నాడు. భక్తిపూర్వకంగా ఇలా తీసుకున్నానమ్మా, తీసుకుని ఇలా పెట్టుకొని వెళ్ళాను అనమాట. అది మొదటి ఆయన పరిచయం, స్వామిని దర్శించుకోవడం, ఆ ప్రకారంగా జరిగింది. దట్ ఈస్ ద ఫస్ట్. సూపర్ అండి. అక్కడి నుంచి మీ జర్నీ స్టార్ట్ అయ్యి ఇలా ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది, ఇక ముందు కూడా కంటిన్యూ అవబోతుంది. రైట్, సూపర్ అండి. మరి ఇప్పుడు ధ్యానం వల్లనే జ్ఞానం అని అంటున్నారు కదా, అసలు జ్ఞానం అంటే ఏంటండి? ధ్యానం వల్లనే జ్ఞానం అంటే, నిజంగా చాలా మంది, చాలా కుటుంబాల్లో తల్లిదండ్రి విలువ తెలియట్లేదు, సోదరి సోదరుల విలువ తెలియట్లేదు, తర్వాత పెద్దవారి పట్ల ఎలా ఉండాలి తెలియట్లేదు, అసలు ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనని తెలియట్లేదు. గుళ్ళల్లోకి వెళ్ళి అక్కడ ఏదో తన కోరికల గురించి ఏవో మొక్కుంటున్నారు, వస్తున్నారు, కానీ నిజమైన జ్ఞానం ఏంటి, నేనేంటి, ఈ భౌతికమైన ప్రపంచం ఏంటి, నేను ఈ ప్రపంచంలోకి ఎలా వచ్చాను, ఈ ప్రపంచంలో జరుగుతున్న జీవనం ఎలా జరుగుతుంది, ఈ ప్రాణులేంటి, ఆ వృక్షాలేంటి, ఆ కొండలేంటి,
ఈ జలం ఏంటి, ప్రవాహం ఏంటి తెలవట్లేదు. కానీ ధ్యానము చేయడం మూలంగా సత్యాన్ని తెలుసుకుంటాం. సత్యం ఏంటి అంటే నేను ఒక్కనే కాదు, మమాత్మ సర్వభూతాత్మ, అంటే నా లోపల ఒక ఆత్మ ఉంది, అదే సత్యము. కాబట్టి నా లోపల ఉన్నటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది అన్ని ప్రాణుల లోపల ఉన్నది. మనకు ఒక ప్రాణిని హింసించకూడదు. కాబట్టి వాటిని మనమంతా చక్కని మన బిడ్డలాగా చూసుకోవాలి. అంటే నిజమైన ఒక జ్ఞానం అనేది మనకు కలుగుతుంది. ఆధ్యాత్మికంగా చూస్తే ఒక రమణ మహర్షి, ఒక రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీళ్ళందరూ నిజంగా చెప్పాలంటే అజ్ఞానం మూలంగా తన చదువుకున్న భౌతికమైన చదువులే అవే నిజమైన అనుకుంటున్నారు చాలా మంది. డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, రకరకాల విద్యలు నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, వస్తున్నారు. రొటీన్ లైఫ్ అయిపోతుంది. కానీ వాళ్ళ లోపల ఒక ఆనందం లేదు, వాళ్ళకు శాంతి లేదు, అయోమయ స్థితిలో గడుస్తుంది, ఇంట్లో అల్లకల్లోలంగా ఉంది. కాబట్టి అలాంటి ఒక విషయాలు నిర్మూలించుకోవడానికి నిజమైన సాధన చేస్తే ఆ సాధన ద్వారా ఒక దివ్య జ్ఞానం అనేది మనకు వస్తుంది. దివ్య జ్ఞానం ఏంటి అంటే మనము జన్మ తీసుకున్నాము, మళ్ళీ మనం ఈ శరీరాన్ని వదిలేస్తున్నాం. అంటే పునరపి జననం పునరపి మరణం. ఇది ఈ యొక్క జనన మరణాలు జరుగుతున్నాయి. ఇదంతా ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, నేను ఈ ప్రపంచంలోకి ఎందుకు వస్తున్నాను, ఆ తర్వాత నేను మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాను, ఇదంతా కూడా ధ్యానం ద్వారా తెలుస్తుంది. ధ్యానం వలన చాలా మంది ఏమంటారంటే ధ్యానం వలన ఆరోగ్యము అంటారు. ఆరోగ్యం ఏంది, ఇన్నర్ హీలింగ్ జరుగుతుంది. ఇన్నర్ హీలింగ్ జరిగినప్పుడు మన శరీరం లోపల నాడీ మండలాలు ఉన్నాయి, 72 నాడీ మండలాలు ఉన్నాయి. ఎన్నో ఉన్నాయి కానీ 72,000 72,000 72,000 నాడీ మండలాలు ఉన్నాయి. సో ధ్యానం చేయడం మూలంగా దాన్ని ప్రాక్టికల్గా తెలుసుకోవచ్చు మనం. అందులో 3 నాడీ మండలాలు ఉన్నాయి ముఖ్యమైనటువంటిది. ఆ 3 ఏంటి అంటే ఒకటి సూర్యనాడి, ఒకటి చంద్రనాడి, కుడివైపు సూర్యనాడి, ఎడమవైపు చంద్రనాడి, ఇంకోటి సుషుష్మా నాడి. దాన్ని ఇడానాడి అంటారు, పింగళ నాడి అంటారు, సుషుష్మా నాడి బ్రహ్మనాడి అంటాడు. ఈ ఇడా పింగళ నాడులు మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలతో కనెక్టెడే ఉన్నాయి. సో అవి ఏ ప్రకారంగా ఈ శరీరాన్ని నడిపించాలో ఈ యొక్క ఇంద్రియాల ద్వారా, జ్ఞానేంద్రియాల ద్వారా మన మనసు వాటిని నడిపిస్తూ ఉంటుంది. కానీ అది కాదు కదా. అదే కాకుండా ఇంకా ఏంటి అంటే నిజంగా తెలుసుకుంటే ఆ ధ్యానం చేయడం మూలంగా ఈ సూర్యచంద్ర నాడుల గురించి కూడా తెలుసుకోవడానికి అవకాశం ఉంది, బ్రహ్మనాడి గురించి కూడా తెలుసుకోవడానికి అవుతుంది. మీరు నిజంగా చెప్పాలి సత్యం ఏంటి అంటే అక్కడ అంటే ధ్యానం వలన సత్యం తెలుసుకుంటాం, నిజాన్ని తెలుసుకుంటాం. అంటే ధ్యానం వల్ల ఏం నిజం తెలుసుకుంటాం సార్ అంటే మీరు గమనించండి, మీ సూర్యనాడి ద్వారా సూర్యుడు ఎలా ఉంటాడు, వేడిగా ఉంటాడు. కాబట్టి సూర్యనాడి ద్వారా మీకు వేడి యొక్క ఆ శ్వాస వస్తూ ఉంటుంది, స్వీకరించడం. చంద్రనాడి, చంద్రుడు ఎలా ఉంటాడు, చల్లగా ఉంటుంది. కాబట్టి చంద్రనాడి ద్వారా చల్లగా ఉంటుంది. ఈ సూర్య చంద్రనాడీలు చల్లగా ఉంటాయి. అంటే వేడిగా అవసరం మనిషికి, చలువ అవసరం. ఈ రెండింటి ద్వారా సూర్యచంద్ర నాడి ద్వారా ఏదైతే హీలింగ్ జరుగుతుందో ఇన్నర్లో మన దగ్గర ఉన్నటువంటి 72,000 నాడులని అవి ఏదైతే ఉందో యాక్టివ్గా ఉంచుతాయి. కానీ బ్రహ్మనాడి ఏం చేస్తుంది అంటే ఆ బ్రహ్మనాడి ఏదైతే ఉందో 72,000 నాడుల్లో ఆ మనసుతో కనెక్టెడ్ ఉంటుంది, ఆ ఇంద్రియాలతో, జ్ఞానేంద్రియాలతో కనెక్ట్ అయి ఉంటుంది. ఏ ప్రకారంగా అంటే ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అప్పుడు బ్రహ్మనాడి పనిచేయడం మొదలు పెడుతుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ పోయి నిజంగా మన ఈ యొక్క జన్మ ఏంటి, ఈ జన్మకు కారణం ఏంటి, ఇంకా గత జన్మలో ఏంటి, ఇలాంటివి కూడా చాలా మటుకు తెలుస్తాయి. అది సత్యం. అందుకే చాలా మంది పెద్దవాళ్ళు గురువులు ఏమన్నారు, వాళ్ళు ఒకటే చెప్పారు. వాళ్ళు ఏమన్నారంటే ఈ యొక్క భౌతికమైన జీవితం ఏదైతే ఉందో ఇది అబద్ధం అన్నారు వాళ్ళు. ఆధ్యాత్మిక జీవితం అదే కరెక్ట్ అన్నారు. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నారు. అంటే మనము కనపడేటువంటి ఈ ప్రపంచం, ఈ పిల్లలు, ఈ ప్రకృతి, కొండలు, అందాలు ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ దీన్ని మిథ్య అంటున్నారు.
ఈ జగత్తంతా మిథ్య, నిర్మూలించబడేటువంటిది ఇది. ఈ నిర్మూలించేటువంటి జగత్తు ఏదైతే ఉందో ఇది ఉండదు, ఇది అబద్ధము. మరి ఏది సత్యం అంటే బ్రహ్మసత్యం. అంటే బ్రహ్మసత్యం అంటే ఎక్కడి నుండి నేను జన్మ తీసుకున్నాను, నా పుట్టుక ఎక్కడ ప్రారంభమైందో ఆ జ్ఞానం, అలాంటి దివ్య జ్ఞానం పొందడానికి మనకు కావలసినటువంటి సాధన ఈ యొక్క ధ్యాన సాధన. మరి సార్ ఇప్పుడు సాంకేతికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నాము, ఫాస్ట్గా గ్రో అవుతూ ఉన్నాము. మరి ఇటువంటి సిచ్యువేషన్లో ఒక మనిషి తనని తాను సస్టైన్ చేసుకోవడానికి తప్పకుండా ఈ ప్రాపంచికం ఏదైతే ఉందో దాంట్లో మనం ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది కదా. సో దీన్ని రెండు బ్యాలెన్స్ చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది? తప్పకుండా కుదురుతుంది. ఎందుకంటే మీకు ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు సాధన చేయొచ్చు. సాధన ద్వారా ఇప్పుడు ప్రతి వ్యక్తి కూడా పరుగులు తీస్తున్నాడు. అవునండి, పరుగులు తీస్తున్నాడు. ఆ పరుగుల మూలంగా ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ ఒత్తిడి పెరిగిపోవడం మూలంగా ఇక్కడ ఉన్నటువంటి మనసు, ఆ బ్రెయిన్ ఏదైతే ఉందో హీట్ అయిపోతుంది. ఆ హీట్ అయి తికమక అయిపోతున్నాడు. ఆ తర్వాత తను ఏ విధంగా అయితే జీవితాన్ని జీవించాలో అలాంటి జీవితము జీవించట్లేదు. నాకు మనశ్శాంతి లేదంటున్నారు కొంతమంది, నాకు సంతోషం లేదంటున్నారు, నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాడు. ఎంజాయ్ దేనికో వాడికి తెలుస్తుంది. హోటల్స్కి వెళ్ళి తినడము, తైతక్కలు ఆడము, ఫ్రెండ్స్ ఏమన్నా 4 మాటలు మాట్లాడుకోవడము, ఇది ఎంజాయ్మెంట్ అనుకుంటున్నారు. కానీ అది కాదు. నిజమైనటువంటిది ఏంటంటే ఆ యొక్క సాధన ద్వారా మనం ఒక చోట కూర్చొని కళ్ళు మూసుకొని ఆ యొక్క ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించడం. దాన్నే పత్రిజీ ఏమన్నా అంటే నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానం. అంటే మౌనంగా ఉన్నాము. ఆ మౌనంగా ఉన్నప్పుడు మనసుని శూన్యం చేసుకోవాలి. ఎందుకు శూన్యం చేసుకోవాలి అంటే ఇలాంటి ఒత్తిడిని అంతా తగ్గించుకోవడానికి. మొదట భౌతికమైనటువంటి ఈ యొక్క విషయాలు ఏవైతున్నాయో వాటిని నిర్మించుకోవాలి. భౌతికమైన విషయాలు బుర్రలో పెట్టుకొని ఆ యొక్క దివ్యస్థితిని మనం కాంచలేం, పొందలేం కూడా. కాబట్టి దాని గురించి సాధన ఏంది? రకరకాల గురువులు చెప్తున్నారు, మీరు ఓంకారాన్ని స్మరణ చేయండి అని, లేకపోతే సోహం మంత్రాన్ని పఠించమని, కొంతమంది ఒక జ్యోతిని చూడమని. కానీ బ్రహ్మర్షి పత్రిజీ ఏమన్నాడు? అన్ని రకాలుగా సాధన చేసి చివరికి అసలైన సాధన, సత్య సాధన ఏంటంటే శ్వాసను పట్టుకోమన్నాడు ఆయన. శ్వాస మీద ధ్యాస. దాన్ని ఏమన్నాడు? బుద్ధ భగవానుడు చెప్పినటువంటి విషయము ఆన పాన సతి. ఆన అంటే ఉచ్ఛ్వాస, అపాన అంటే నిశ్వాస, సతి అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో కూడి ఉండడము. ఆన పాన సతి. ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఎప్పుడైతే మీరు కూడి ఉంటారో నెమ్మదిగా భౌతికమైనటువంటి ఆలోచనలు మనకు నిర్మూలించబడుతుంటాయి. ఒక 100 ఆలోచనలు ఉన్నాయి, 80కి వచ్చాయి, ఇంకాసేపటికి 40కి వచ్చాయి, ఆ తర్వాత 20కి వచ్చాయి. అప్పుడు ఇంకా ఆలోచనలు మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటే వాటి వైపు వెళ్లకుండా మనము ఈ యొక్క శ్వాసను నెమ్మదిగా అబ్జర్వ్ చేస్తూ ఉంటే వాటిని కట్ చేస్తూ ఉంటాం మనం. లేకపోతే ఏమవుతుంది? మా అమ్మాయిని ఆఫీసు రోడ్లో యువతల పక్కన వదిలాను, ఆఫీస్ వరకు వెళ్ళిందో లేదో ఆ యొక్క ఆలోచన. మా మనవన్ని స్కూల్ వరకు వెళ్ళాను, లోనికి ఆయా రాలేదు, తీసుకెళ్ళిందో లేదో. నేను ఆ అప్పులోడికి డబ్బులు ఇస్తా అన్నాను, వాడి రాత్రి 10ంటికి వస్తా అన్నాడు, వాడికి డబ్బులు ఇవ్వాలి కదా. మా ఆవిడ ఈవినింగ్ వచ్చేప్పుడు నన్ను పన్నీర్ తీసుకురామంది, నా దగ్గర డబ్బులు ఎలా, ఏమన్నా వెజిటబుల్ తీసుకపోతే ఏమంటుంది అంటే రకరకాల ఆలోచనలు మనని పీడిస్తూ ఉంటాయి. ఈ మనిషిని పీడించేటువంటివి ఏంటి అంటే ఆలోచనలే. ఆ పీడించేటువంటి ఆ పిశాచాలు, ఆలోచనలే పిశాచాలు. ఆ పీడించే పిశాచాలను మనం ఏం చేయాలంటే మనము నెమ్మదిగా సాధన ద్వారా, ధ్యానం వలన మనము నెమ్మదిగా శ్వాస మీద అబ్జర్వేషన్ చేస్తూ నిర్మూలించుకుంటే అప్పుడు నెమ్మదిగా మనకున్నటువంటి ఆ యొక్క రుగ్మతలన్నీ పోతూ ఉంటాయి. కొంతకాలం తర్వాత మనం ఇంకా వాటిని గమనించం, పట్టించుకోం, దాని వైపే మనం చూడం. ఇప్పుడు మీతో నాకు మాటలు బంద్ అయ్యాయి, మనం మాట్లాడుకోవట్లేదు, మేడం మాట్లాడతలేదు, మనం ముందు నుండి ఏం మేడం అన్నా కానీ మీరు అలా వెళ్ళిపోతారు, పట్టించుకోరు. ఎప్పుడైతే పట్టించుకోరో తనంతట తాను ఉండిపోతాడు. అంటే అంతర్ముఖం కావడానికి మొట్టమొదట ఆలోచన రహిత స్థితి. దానికి 5000 సందేశం
పత్రిక గారు చెప్పారు. మొట్టమొదట శ్వాసానుసంధానం, శ్వాసతో అనుసంధానమే ఉండాలి. అప్పుడేమవుతుంది? చిత్తవృత్తి నిరోధం, అంటే మన ఆలోచనలన్నీ నిరోధించబడతాయి. అప్పుడేమవుతుంది? విశ్వశక్తి ఆవాహన, విశ్వశక్తి ఆవాహన జరుగుతుంది. అప్పుడేమవుతుంది? నాడీ మండల శుద్ధి, నాడీ మండలం శుద్ధి అవుతుంది. అంటే ఈ ప్రాసెసింగ్ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది ఆ శ్వాసను గమనిస్తూ ఉంటే. అందుకే శ్వాసానుసంధానం అన్నాడు ఇక్కడ. సో అప్పుడు ఇక్కడ మనకు నాడీ మండల శుద్ధి, నాడీ మండల శుద్ధి జరిగినప్పుడు దివ్య చక్షు ఉత్తేజితము, ఇక్కడ మనకు దివ్య చక్షు. సో అది మనము మన గత జన్మని కూడా తెలుసుకోవచ్చు. నన్ను మీరు అడిగారు అనుకో, సార్ మీరు ధ్యానం ఎప్పటి నుండి చేస్తున్నారు? 2003 నుండి ధ్యానం చేస్తున్నారు. సంక్రాంతి పండుగ 2023 అంటే 22 సంవత్సరాల నుండి నేను ధ్యానంలో ఉన్నాను. 22 ఇయర్స్ నుండి. ఆ 22 ఇయర్స్ నుండి ఎంత టైం దొరికితే అంత ధ్యానానికే టైం ఇస్తాను. మరి సార్ మీరు చెప్పారు 22 ఇయర్స్ నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. చాలామంది మేము 25 ఏళ్ల నుంచి చేస్తున్నాం, 30 సంవత్సరాల నుంచి చేస్తున్నాం, అయినా కూడా ఎంతో కొంత అజ్ఞానాన్ని కలిగి ఉండటం జరుగుతూ ఉంటుంది. ఏదో ఒక విషయంలో, కోపంలోనో, ఎదుటి వాళ్ళని అర్థం చేసుకునే విషయంలోనో, లేకపోతే కంపారిజన్ విషయంలోనో, ఏవైతే చేయకూడదో అలాంటి పనుల్లో కొన్ని విషయాల్లో అజ్ఞానాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. సో 22 ఏళ్ల మీ ఈ యొక్క ధ్యాన జర్నీలో, స్పిరిచువల్ జర్నీలో మిమ్మల్ని మీరు ఏం తెలుసుకున్నారు? మీరు మాకు ఏం తెలియజేయాలనుకుంటున్నారు? ముఖ్యంగా ప్రారంభంలో ఎక్కువ పత్రిజీని ఫాలో అయ్యేవాళ్ళం మేము. ఆయన మార్గాన్ని, ఆయన మాట్లాడే మాటలు, ఆయన చెప్పే సందేశాలు, ఆయన వివరించేటువంటిది, ఆయన పాడే పాటలు, ఇవన్నీ కూడా గమనించేవాళ్ళం. తర్వాత దీన్ని ఆయన ఏమన్నాడంటే 3 విధాలుగా చెప్పాడమ్మా. 3 విధాలు ఏంది? మొట్టమొదట సాధన చేయమన్నాడు, తర్వాత సజ్జన సాంగత్యం, అంటే ఈ ధ్యానులతో మనం కూర్చొని సత్సంగం చేయాలి. అప్పుడప్పుడు మేము వెళ్ళేవాళ్ళం, వెళ్ళేసి కొన్ని క్లాసెస్, కొన్ని సెంటర్స్ ఉన్నాయి, ఆ సెంటర్లో వెళ్ళి 1 గంట ధ్యానం నేర్పించేసి తర్వాత కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరం కలిసి సత్సంగం చేసేవాళ్ళం. అంటే ధ్యానులతో మేము వచ్చినటువంటి అనుభవాలు మాట్లాడుకునేటువంటి వాళ్ళు. కాబట్టి మొదట సాధన, రెండోది సజ్జన సంఘం, మూడోది స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే ఆ యొక్క ధ్యానానికి సంబంధించిన పుస్తకాలు. ఇక్కడ ఉంది ఈ పుస్తకం, పత్రిజీ ప్రబోధాలు. ఈ పుస్తకము భగవద్గీత కంటే గొప్ప పుస్తకం. ఇందులో మనల్ని మనము ఎలా ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగొచ్చో ఆ పత్రిజీ మనకు తెలియచేశాడు. సో ఆ ప్రకారంగా నిజం చెప్పాలంటే ధ్యానం వలన జ్ఞానము, ఎలాంటి జ్ఞానం అంటే నిన్ను నువ్వు తెలుసుకోవచ్చు. నిన్ను నువ్వు అంటే ఎట్లా? నీ గతం ఏంటి? నేను ధ్యానం వలన నా గత జన్మ చూసుకున్నాను. ఈ ఆరోగ్యమే కాదు, ఆరోగ్యం అయితే వచ్చేస్తుంది. ఉఫ్ అంటే ఇప్పుడు ఒక కాయిన్ ఇక్కడ పెట్టాము, 1 వీక్ అయితే దుమ్మి పడుతుంది పక్కన, ఉఫ్ అంటే పోతుంది. అంత ఈజీగా పోతుంది ధ్యానం వలన. రుగ్మతలు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, చాలా మంది మాస్టర్స్ చెప్తా ఉంటారు. కానీ గత జన్మలు తెలుసుకోవడం, నా గత జన్మలో నేను తిరుపతిలో జన్మ తీసుకున్నాను. నేను నా గత జన్మలో మా అమ్మ నాన్న నన్ను తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళారు. శ్రీశైలం వెళ్ళారు. శ్రీశైలంలో మా అమ్మగారు స్నానం చేస్తుంది, ఆ కృష్ణాలో స్లిప్ అయింది. మా నాన్నగారు ఆమెను రక్షించడానికి పోయి 2 నీళ్ళలో మునిగిపోయారు. నేను మిమ్మల్ని ఎలా చూస్తున్నా అలా కనపడుతుంది నాకు. ఒక సినిమా చూస్తున్నట్టు, లేకపోతే ప్రాక్టికల్ చూస్తున్నట్టు ఆ సీన్ కనిపిస్తున్నాయి. ధ్యానంలోకి వెళ్ళి నిర్గుణ స్థితిలో వచ్చిన 1 అవర్ తర్వాత నాకు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయి నేను ఎవరు 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 అనుకుంటున్నాను. ఎందుకంటే అంతకుముందు మారం శివప్రసాద్ గారు ఉన్నారు మాస్టర్, ఆయన చెప్పాడు అనమాట, నేను ధ్యానం వల్ల నా గత జన్మలు చూసుకున్నానని. నాకు కూడా విడ్డూరం అనిపించేది. అబ్బా, ధ్యానం వల్ల గత జన్మలు ఆయన చూసుకున్నప్పుడు ఆయన చేస్తున్న మార్గంలోనే నేను చేస్తున్నాను, ఆయన వెళ్ళే మార్గంలో నేను వెళ్తున్నాను. పత్రిజీ మార్గము నేను వెళ్తున్నాను సార్ అన్నాడు ఆయన. మరి పత్రిజీ మార్గం ఆయన వెళ్తున్నప్పుడు పత్రిజీ మార్గం నేను వెళ్తున్నాను, నాకు కూడా నాకు గత జన్మ కావాలి, నేను ఏంటి 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 అలా ఒక 1 వీక్ వరకు అడిగితే ఒకరోజు ఒక ఫైన్ డే నాకు ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఈ థర్డ్ ఐ తెరుచుకుని చూస్తూ ఉన్నాను విజన్. సో చూస్తూ ఉంటే నేను తిరుపతిలో ఉన్నాను, నన్ను తీసుకొని మా అమ్మ నాన్న అక్కడికి వెళ్ళారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత ఆ నదిలో
మా మదర్ స్లిప్ అయి పడిపోయింది. నాన్నగారు వెళ్ళారు. తర్వాత తీస్తే మదరు బయటకు వచ్చింది. నాన్నగారు కనిపించట్లేదు. నాన్నగారు ఎక్కడ వెళ్ళారు వెతుకుతున్నాను. అయితే హిందూ మహాసముద్రం అంటే ఈ కృష్ణానది వెళ్ళి సముద్రంలో కలుస్తూ సముద్రంలో వెళ్ళి ఏమైనా వెళ్ళిందా వెతుకుతున్నాను. అంటే నేను ఒక సూక్ష్మ శరీరం ద్వారా వెతుకుతున్నాను. అంటే నా భావనలు అవన్నీ కూడా అలా వెతుకుతూ ఉన్నాయి. అక్కడ నుండి లేదు. మరి ఎక్కడ నాన్నగారు అంటే మహారాష్ట్రలో ఒక నాన్నగారు ఒక లేడీగా ఆడజన్మ తీసుకున్నారు. ఆడజన్మ తీసుకొని నాన్నగారు మళ్ళీ మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఆమె ఆధ్యాత్మికంగా ఉండి పూజలు పునస్కారాలు చేసి మరణించిన తర్వాత ఎవరైతే మా మదర్ ఉండేనో ఆ మదర్కు మనవడుగా పుట్టాడు. ఓకే, ఇది ఎలా తెలుసుకున్నారంటే నా గత జన్మలో ఎవరైతే తల్లి ఉండేనో ఆ తల్లిని నా గత జన్మ తల్లి ఎవరో తెలుసుకున్నాను. ఈ జన్మలో ఆమెను కలుసుకున్నాను నేను. గ్రేట్. అపర్ణ పిన్ని అని నిర్మలా మేడం యొక్క పిన్ని గారు వాళ్ళు. ఆమెను కలుసుకున్నాను. ఆమె నన్ను చూసిన తర్వాత కూడా ఆమె ధ్యానంలో చూసి నిజంగా నువ్వు నా గత జన్మలో నా కొడుకువి. వాళ్ళ మనవడు. నేను వాళ్ళ ఇంటికి వెళ్తే నాకు ఆ బొమ్మలు ఆడుకునేట్టు ఉంటాయి కదా, అది తెచ్చి నాకు ఇస్తున్నాడు వాడు. అంటే ఏందమ్మా ఇతను ఇస్తున్నాడు పిన్ని అంటే, వాడిని తండ్రిరా, అంతే కదా, జన్మించి మళ్ళీ వచ్చి ఇప్పుడు నా మనవడికి వచ్చాడు. మళ్ళీ ఆమె ఎడ్యుకేటెడ్, హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళ హస్బెండ్ పోలీస్ ఆఫీసరు. మరి అంత స్థితిలో ఉన్న వాళ్ళు నన్ను గుర్తించి, అయితే 50 years నేను ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను, గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్. పత్రి గారు వచ్చారు, పత్రి గారి సిస్టర్ వచ్చింది, సుధా మేడము, వాళ్ళ వదిన గారు, అందరు చాలామంది వచ్చారు. ఆ అపర్ణ పిన్ని బట్టలు తీసుకొని వచ్చింది. మా మదర్, ఈ జన్మ మదర్ నా పక్కన కూర్చుంది. అపర్ణ పిన్ని బట్టలు తీసుకొని, ఎవరికి అంటే నా కొడుక్కి. పత్రి సార్ అడిగాడు, ఎవరికి అంటే నా కొడుక్కి. ఎవరు నీ కొడుకు అంటే మెగామురళి నా కొడుకు. మరి ఈమె ఎవరు అంటే ఆమె ఈ జన్మలో తల్లి, నా గత జన్మలో పూర్వజన్మలో తల్లి నేను. అంత ఉంటుంది. కాబట్టి సత్య సందేశం అనేది అది, సత్య జ్ఞానం అనేది అది తనంతాలు తెలుసుకోవాలి. ఒకరు చెబితే ప్రయత్నం చేస్తే కాదు, మనకు మనంగా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అందుకే పత్రిజీ ఏమన్నారంటే ఇహము పరము రెండిటిని జాగ్రత్తగా మనము కాపాడుకోవాలి. ఇహపరాన్ని బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఇహం అంటే భౌతిక జీవితము, ఈ శరీరాన్ని చక్కగా చూసుకోవాలి. ఈ శరీరాన్ని, నీ శరీరాన్ని నువ్వు ప్రేమించు, నీ శరీరాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకో. ఆ తర్వాత నీ మానసికమైనటువంటి సౌందర్యంగా, నీ శరీర సౌందర్యాన్ని నువ్వు మానసిక సౌందర్యంతో నువ్వు శరీర సౌందర్యం వస్తుంది. మరి మానసిక సౌందర్యం ఎలా వస్తుంది అంటే ధ్యానాభ్యాసంతో. ధ్యానం ద్వారా మానసిక సౌందర్యము, ధ్యానం ద్వారా శారీరక సౌందర్యము, ధ్యానం ద్వారా ఆత్మ సౌందర్యం. దట్ ఈస్ ద సీక్రెట్. కాబట్టి ఆ ప్రకారమైనటువంటి స్థితి గురించి పత్రికారు ఏమన్నా అంటే, ఒక చేత్తో పని, రెండో చేత్తో ధ్యానం. మూర్ఖ శిఖామణి, నువ్వు పని పాట లేకుండా ఒక మూల నెల్లి కూర్చోకురా, ఒక చేత నీ కర్తవ్యాన్ని నువ్వు పూర్తి చెయ్యి, సంసారంలో ఉంటూ తర్వాత ధ్యానం చేయి, ఆధ్యాత్మిక స్థితిని పొందుతావు. సో నువ్వు సంపాదించినటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నలుగురికి పంచు, నువ్వు సంపాదించినటువంటి ఆ యొక్క ధనాన్ని నలుగురు, నీతో 1% అవుతుందా పంచు, 2% అవుతుందా పంచు, 5%, 10%, 50%, 100% కూడా నువ్వు పంచొచ్చు అన్నాడు ఆయన. అలా మొట్టమొదట నేను కర్తాల్ పిరమిడ్కి ఆమె ఫస్ట్ డోనర్. కర్తాల్ మళ్ళీ ధ్యానమైన శ్రీరాములు ఉన్నారు, నేను ఇస్తూనే ఆయన కూడా ఇచ్చారు. బోత్ ఆర్ ఫస్ట్ డోనర్స్. పత్రి గారి చేతిలో పెట్టాం. ఆ తర్వాత ఆ స్థలము చూసాము, టెంకాయతో ప్రారంభమైంది, ఈరోజు అక్కడ వైభవం. అక్కడ ఫౌండర్ ట్రస్టీ కూడా నేను. సో కర్తాల్ తర్వాత మళ్ళీ అందరూ వచ్చారు. విజయభాస్కర్ రావు గారు, ఎంఎన్ రెడ్డి ఎంపీగా ఉండే ఆయన, వాళ్ళందరూ చక్కని కోఆర్డినేషన్ అమ్మ, చక్కని మిత్రత్వం, ధ్యానం ద్వారా మంచి మైత్రి, ఒక పరిపూర్ణమైనటువంటి స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అని చక్కని స్నేహం ఉంటుంది ఇక్కడ ధ్యానం వల్ల. చక్కని భావనలు ఉంటాయి, ఆనందం. అసలు మనం కలుసుకున్నప్పుడు మిమ్మల్ని చూస్తే కలిగే ఆనందం. ఏం తల్లి ఎలా ఉన్నావు? మా అమ్మాయి ఏజ్ మీది, దాదాపుగా మా అమ్మాయి ఇప్పుడు 35 years. కాబట్టి మా అమ్మాయి ఏజ్, ఆమె డెలైట్లో జాబ్ చేస్తుంది.
మీరు ఇక్కడ పిఎంసిలో జాబ్ చేస్తున్నారు, ఎవరు గొప్ప అంటే మీరే గొప్ప. ఎందుకంటే ఈ సేవ సర్వీస్, ఇది ఒక సేవ. ఈ సర్వీసు అద్భుతమైనది, వర్ణనాతీతం ఇక్కడ చేసేటువంటి సర్వీసెస్. ఇప్పుడు ధ్యానం వల్లనే జ్ఞానం అని మాట్లాడుకుంటున్నాం కదా సార్. నేను మిమ్మల్ని క్వశ్చన్ కూడా అడిగాను, కొన్ని సంవత్సరాల నుంచి ధ్యాన సాధన చేస్తూ కొంతమంది అజ్ఞానంలోనే ఉండిపోతున్నారు, వాళ్ళు చేసే మిస్టేక్ ఏంటంటారు? అంటే పత్రి గారు ముందే చెప్పారు, సరి అయిన సాధనే సరి అయిన ప్రగతి. ఇప్పుడు రకరకాలుగా, ఇప్పుడు నీ అంతరంగంలో ఏముందో బయట అదే ఉండును. నీ లోపల నువ్వు ఏదైతే అనుకుంటున్నావో బయట కూడా అలాగే నువ్వు ప్రవర్తించు. చాలా మంది ఇక్కడ వస్తారు, ధ్యానం చేస్తున్నారు, చాలా చక్కగా ఉంటా అంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ అందరితో కలిసిపోతున్నారు. దాన్ని వాళ్ళు సరైన అనుసరించట్లేదు. సరైన సాధన చేసినటువంటి వాడికి తప్పకుండా సరైన ప్రగతి ఉంటుంది. కొంతమంది లేటుగా వచ్చిన లేటెస్ట్ మాస్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళందరూ లేటుగా వచ్చినా కానీ చక్కని జ్ఞానాన్ని పొందే అనంతమైనటువంటి సందేశాలు ఇస్తూ ఉన్నారు. నేను పిఎంసిలో నేను చూస్తూ ఉంటాను, మన సందేశంలో కూడా, సత్యదర్శనంలో రియల్లీ వండర్ఫుల్ మాస్టర్స్ వచ్చి 1 year 2 years అయింది, 3 years అయింది. కొంతమంది పత్రికను చూడలేదు, కానీ దాని మీద ఏకాగ్రత, ఆ సాధన మీద ఏకాగ్రత, ఆ ఏకాగ్రత ఉండాలి. అవును, చాలా మంది చెప్తుంటారు, నేను ఒక 4 hours చేస్తాను, 5 hours చేస్తాను, ఒక్కొక్కసారి 8 hours కూడా చేస్తాను, అయినా మాకు ధ్యానం అనేది పర్ఫెక్ట్గా కుదరట్లేదు, ఎక్కడ తప్పు జరుగుతోంది అని. అదేనమ్మా నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు వాళ్ళు దాని మీద ఏకాగ్రత పెట్టట్లేదు, సరైన శ్రద్ధ లేదు. శ్రద్ధ కావాలి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నారు కదా. శ్రద్ధ ఉంటే జ్ఞానం వస్తుంది కదా. అక్కడ చెప్పినటువంటి అయోగుల సందేశం కరెక్టే కదా, అది ఉపనిషత్తుల సందేశం, వేదాల సందేశం, అది వేద సారం. అది ఏంటి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ పెట్టట్లేదు కాబట్టి వాళ్ళు అది పొందట్లేదు, శ్రద్ధ పెట్టిన వాళ్ళు పొందుతున్నారు. ఇప్పుడు చాలామంది స్కూల్లో క్లాస్మేట్స్ ఉంటారు, అందులో వాళ్ళ శ్రద్ధను బట్టే వాళ్ళకు ఆ పదవులు లభిస్తున్నాయి. చాలామంది వెళ్ళి ఏవేవో చేసేసుకుంటున్నారు. వాడు పెద్దాడు అవుతున్నాడు, వాడి కొడుకు అలాగే ఉన్నాడు, వాడి మనవడు అలాగే ఉన్నాడు, 100 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే అలాగే ఉన్నాడు. కానీ మనలాంటి వాళ్ళు, ఇప్పుడు నేను మా నాన్నగారు చనిపోయినప్పుడు చిన్న అద్దె ఇంట్లో ఉన్నాం మేము. మరి తర్వాత ఈరోజు కారు ఉంది, డ్రైవర్ ఉన్నాడు, ఓ బంగళా ఉంది, కొంత అమౌంట్ ఏదో సంపాదించుకున్నాం. అంటే ధ్యానంలోకి వచ్చిన తర్వాత నాకు ఆర్థికంగా అభివృద్ధి జరిగింది. చెప్తున్నాను నేను. అంటే మొట్టమొదట ఎందుకంటే ఆలోచన విధానం మారింది, అది ఆలోచన విధానం మారిపోతుంది కదా. అంటే షార్ట్ కట్ లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నం చేయలేదు, దాన్ని పట్టుకొని దాని మీద శ్రద్ధ చూపించి దాని వెనకాల ఉండి న్యాయమైన పనులు చేస్తూ వచ్చినటువంటి వాళ్ళకి న్యాయంగా అనుకోండి. నేను యాదగిరి వచ్చిన దాంట్లో అమౌంట్ ని కొన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ ఇప్పుడు అనుకోండి, నేను యాదగిరి గుట్టలో ధ్యాన సాయి మందిరం కట్టించా, పత్రికారే ఇనాగ్రేషన్ చేశారు దానికి. ఆ పక్కన ఒక పిరమిడ్ కట్టాను నేను, అక్కడ కొన్ని ప్లాట్లు చేశా. దీనికి పరిశుద్ధ గ్రామం అని పేరు పెట్టారా, వెజిటేరియన్ కే ఇయ్యరా అన్నాడు ఆయన. నేను ఇంటర్వ్యూ తీసుకొని ప్లాట్ ఇచ్చా, ఏదో కమర్షియల్లో కాదు. ఎవరు నువ్వు మాంసం తింటావా మాంసం తినవా? నేను మాంసం మానేసాను కదా, పత్రికారు కలిసిన 3వ రోజే మాంసం మానిపోయినాను. ఇంటర్వ్యూ తీసుకొని నేను ప్లాట్ ఇచ్చా. 12 సంవత్సరాల క్రితం ఆ ప్లాటు ₹1,00,000 ఇచ్చాను, 150 గజాలు. ఇవాళ 12 లక్షల రూపాయలు అయింది. అందరు నమస్కారం చేస్తారు. అంటే వాళ్లకు మేలు జరిగింది. అక్కడ ఒక ధ్యాన మందిరం కట్టాను, మళ్ళీ అవసరమైనప్పుడల్లా కొన్ని సెంటర్స్కి నేను హెల్ప్ చేస్తాను, కొన్ని అన్నదానాలకు ఇస్తాను. మా దగ్గర ఎవ్రీ వీక్ అన్నదానం కూడా చేస్తుంటాం. అక్కడ మా వైఫ్ మా కుటుంబం మొత్తం చక్కగా ఆ మార్గంలో వెళ్ళిపోయారు. ఒకరోజు అక్కడ గడిపొస్తాం మేము, పౌర్ణమి ధ్యానాలు చేస్తూ ఉంటాం ఈ ప్రకారంగా. కానీ దాన్ని నమ్మాలి, నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము. నమ్మాలి. ఏం చదువుతుంది మేడం, ఆమెకి ఏదో వచ్చిందట, ఎప్పుడు రావాలి, ఇదంతా మనం చూడట్లేదా అంటే నువ్వు నమ్మలేదు, నమ్మకపోతే రాదు. ఎవరైతే నమ్ముతారో వస్తుంది. ఒక ఛాయ్ వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ అయ్యాడంటే కనీసం మీరు చీఫ్ మినిస్టర్ అన్న అవుతారు. ఎక్కడి నుండి ఎక్కడ? ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టర్ సంకల్ప శక్తి అంటారు పత్రిజీ గారు.
ఇప్పుడు ఢిల్లీ చీఫ్ మినిస్టరు ఆమె ఎక్కడ ఉండే, ఈ రోజు పరిస్థితి ఏంటి? ఆమె సాధన నేర్చుకుంది, సాధన చేసింది, ఆధ్యాత్మిక భావనలో ఉండి సత్య మార్గం ద్వారా తన యొక్క ఆత్మశక్తిని పెంచుకుంది. కాబట్టి ఆ సంకల్పమే సాధనే ఆమెని ఈరోజు ఎవరు అంటే దైవం మానుష రూపేణ అంటారు, ఆత్మే పరమాత్మ అన్నారు. కాబట్టి ఆ పరమాత్మ స్థితి ఆత్మస్థితిలో దూరింది. ఆ యొక్క ఆత్మ ఒక గొప్ప అంటే మహాత్మ స్థితిని పొందింది. ఆ మహాత్మ స్థితే ఆ యొక్క అధికారం. ఇప్పుడు ఆమెది గట్టిగా కూర్చున్నాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ ఎంతో మంది కామెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు 10 సంవత్సరాల క్రితం, 5 సంవత్సరాల క్రితం. ఈరోజు ఏమంటున్నారు? భారతదేశంలో ఒక ఆణిముత్యం అంటున్నారు. అంటే అలా ఉన్నారు మట్టిలో మాణిక్యాలు. ఆ మాణిక్యాలని వెలికి రావాలంటే ధ్యానమేరా జీవితం, ధ్యాన సాధనేరా జీవితం, ధ్యాన సాధనేరా శాశ్వతం. ఈ ధ్యానం ద్వారానే మనం అద్భుతమైనటువంటి స్థితిని మనం పొందగలుగుతాం. ఇప్పుడు యువతరం తీసుకుంటే కనుకండి చాలా అంటే కంపారిటివ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు పడే స్ట్రెస్ కానివ్వండి, లేకపోతే జీవితంలో సెటిల్ అవ్వాలనే తపన కానివ్వండి వాళ్ళలో ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఆధ్యాత్మికము అంటే ఈ స్పిరిచువాలిటీ, ఈ జ్ఞానము ఇవన్నీ వీళ్ళు ఆలోచించే టైం కూడా కేటాయించే పరిస్థితి లేదు. మరి నిజంగా యువతకి జ్ఞానం, ఈ తరహా ఆధ్యాత్మిక జ్ఞానం అవసరం అంటారా? వాళ్ళు మరి స్థితికి అంటే ఉన్నత స్థితికి ఎదగాలంటే? సో మేడం, ఒకటి నేను చెబుతాను, వాళ్ళకు సరైన శిక్షణ అందలేదు. వాళ్ళు పుట్టినప్పటి నుండి ఆ స్కూల్స్లో, ఆ కాలేజెస్లో, ఆ యూనివర్సిటీస్లో సరైన శిక్షణ పొందలేదు. అందుకే పత్రిజ ఏమన్నాడంటే పాఠ్య పుస్తకాల్లో ధ్యాన సందేశం రావాలన్నాడు. వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు సీఎంగా ఉండే ఆయన వెళ్ళి మేము కలిసినప్పుడు పాఠ్య పుస్తకాల్లో ప్రవేశపెట్టమని కన్సల్ట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ చెప్పారు. కంచి రఘురామ్ గారు తిరుపతి నుండి వచ్చి ఆల్ డిఈఓస్ని పిలిచి ఒక 100 మంది పైన డిఈఓస్తో మీటింగ్ కూడా చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆయన యాక్సిడెంట్లో వెళ్ళిపోయాడు పాపం, పరమపదకి గతిని పొందాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ డైరెక్టర్ మారిపోయాడు. ఆ తర్వాత అలాగే ఉంది. కానీ పాఠ్య గ్రంథాలలో ధ్యానం ఎప్పుడైతే మనము పుస్తకాల్లో రాస్తామో, ఆ పాఠ్య పుస్తకాల్లో వివరిస్తాము, ప్రతి గ్రంథాలలో ధ్యానం గురించి చెప్పడం మొదలు పెడతాము, తప్పకుండా భారతదేశంలో కోకొల్లలుగా ఆనిముత్యాలుగా ఎదుగుతారు. కానీ అది లేకపోవడం మూలంగానే ఈరోజు వాళ్ళు అయోమయంగా బయటకు వస్తారు. ఏదో జాబ్ చేయాలి, అమ్మా నాన్న స్థితులు, ఒక్కొక్క తల్లిదండ్రులు ఒక్కో రకంగా చెప్తారు. వాళ్ళు కూడా ధ్యానం లేదు. ఇప్పుడు ధ్యానం ఉన్నటువంటి వాళ్ళు నానా డోంట్ వరీ, వీళ్ళు ఒక మనోశక్తిని ఇస్తారు. ధ్యానం వల్లనే ధైర్యం. నేను చెబుతున్నాను కదా, నీకు తప్పకుండా నువ్వు ఓర్చుకోనైనా కొంత నేర్చుకో, నీకు తప్పకుండా ఉంది మార్గం అంటారు. వాడు ఏదో ఉద్యోగం దొరక్క తిరిగి తర్వాత ఒక చిన్న కంపెనీ స్టార్ట్ చేసి ఓ 5 years లోపల ఒక కోటీశ్వరుడు అయిపోతాడు. ఎందుకు? ఈ తల్లిదండ్రి ధ్యానం నేర్చుకొని వాని జ్ఞానం. అందుకే స్వామి వివేకానంద ఏం చెప్పాడంటే ఆల్ పవర్ ఈజ్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, బిలీవ్ ఇన్ దట్, డు నాట్ బిలీవ్ దట్ యు ఆర్ వీక్. సర్వశక్తి నీ లోపల ఉంది కాబట్టి ఆల్ పవర్ ఈజ్ విత్ ఇన్ యూ, యూ కెన్ డూ ఎనీథింగ్. నువ్వు ప్రతిదీ చేయగలుగుతావు, ప్రతిదీ సాధించగలుగుతావు. దాన్ని నువ్వు నమ్ము. ఒకవేళ దాన్ని నువ్వు నమ్మట్లేదంటే నువ్వు బలహీనుడివి, పిరికివాడివి. స్ట్రెంగ్త్ ఈజ్ లైఫ్, వీక్నెస్ ఈజ్ డెత్. భయమే మరణము, ధైర్యమే జీవనము. ఈ ధ్యానం చేయడం మూలంగా ఆ ధైర్యం వస్తుంది. ఆ ధైర్యం రావడం మూలంగా సాహసం చేస్తాము. సాహసం చేసేవాడు విన్నర్, తప్పకుండా విజయం సాధిస్తాడు. విన్నర్ అంతే, విజేత ఆయన్నే. అది యాక్చువల్గా ఈ ధ్యానం నేర్చుకున్న పేరెంట్స్ పిల్లలు చూడు. ఇప్పుడు నేనున్నాను, నా పిల్లలకు ఎప్పుడు కూడా ధ్యానంలో వచ్చాక, ధ్యానం వచ్చేటప్పటికీ నా పిల్లలు చిన్నవాళ్ళే. ధ్యానంలో వచ్చాక మా పిల్లలకు ఏ రోజు కూడా బాగా చదువు నాయన అనలేదు, ధ్యానం చేయను ఆయన, పత్రిక క్లాస్ ఉంది వెళ్దాం పద. మా మిస్సెస్ మా పిల్లలు పరిగెత్తుకెళ్ళే వాళ్ళు, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటే అక్కడ 2000-3000 మంది అటెండ్ అయ్యారు ఆయన ప్రతి కార్యక్రమంలో. మాస్ మీటింగ్స్ అంతా కూడా చక్కగా ఏమయ్యా అంటే ఏం లేదు సార్, అందరు వచ్చారా? వచ్చారు సార్, అందరు వచ్చారు. మా పెద్ద అబ్బాయి ధ్యానం చేశాడు, వాళ్ళ లండన్ వెళ్ళాడు, MS కంప్లీట్ చేసుకొని వచ్చాడు. ఈరోజు చక్కగా ఆయన చిన్న వ్యాపారం చేసుకుంటున్నాడు. మా అమ్మాయి ధ్యానం చేసింది, డెలైట్లో జాబ్ చేసుకుంటుంది. మా చిన్నవాడు 5 సంవత్సరాలు పత్రిజ వచ్చినప్పుడు ఒక మీటింగ్ వెళ్తే
పత్రి గారు ఫ్లూట్ వాయిస్తుంటే కూ అన్నాడు వాడు. ఎవరా తల్లిదండ్రి, మూర్ఖ తల్లిదండ్రి, బయటకు తీసుకెళ్ళండి వాడిని అన్నాడు సార్. అలాంటి పరిస్థితిలో వాడి అట్లా చెప్పొద్దు నాన్న, తప్పు, ధ్యానం నేర్చుకో, చాలా బాగుంటుందని వానికి నేర్పించా. నోటిలోని మౌనము, మనసులోని శూన్యము, దాని పేరు ధ్యానము. మాటలోని సత్యము, మాటలోని ఎరుక, దాని పేరు జ్ఞానము. చేతలోని న్యాయము, చేతలోని వినయము, దాని పేరు ధర్మము. ఆత్మలోని శాంతము, ఆత్మలోని అభయము, దాని పేరు మోక్షము. ఈ 4 విషయాలు నేర్పించాక ఒకసారి మా మ్యారేజ్ డేకి నేను భద్రాచలం వెళ్ళాలనుకున్నాను. శ్రీనివాస్ గారు ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉన్నాడో ఆయనకు ప్రమోషన్ వచ్చి అక్కడికి వెళ్ళారు, ఖమ్మం జిల్లాకి. అయితే నేను అక్కడికి వెళ్ళినప్పుడు ఆయనకు చెప్పా, సార్ ఇలా వెళ్తాను, కొద్దిగా దర్శనానికి అవకాశం ఉందంటే, ఓఎస్ రండి సార్ మీరు, అయితే వస్తూ లంచ్ మా దగ్గర చేసుకునడానికి ప్రయత్నం చేయండి. సరే మా అబ్బాయి, నేను, మా మిస్సెస్ ముగ్గురము డ్రైవర్ కారులో తీసుకొని వెళ్ళాను. 12:30కి వెళ్ళాను. వాళ్ళ స్టాఫ్ని పిలిచాడు ఆయన, ఒక 25 మంది ఉన్నారు. పిలిచి సార్ ధ్యానం చెప్పండి వీళ్ళకి అన్నాడు. సరే అని నేను ధ్యానం చెప్తూ మా అబ్బాయి పక్కన కూర్చున్నాడు. వాడు అప్పటికి 6 ఏళ్ళు. వాడికి వాళ్ళకి చెప్తున్నాను, నోటిలోని మౌనము, మనసులోని శూన్యము చెబుతుంటే డాడీ ఆగు అన్నాడు వాడు. నేను నోరు మూసుకున్నాను. వాడు చెప్పడం ప్రారంభించాడు. వాడి ఈ కొటేషన్ చెప్పాక అందరూ చప్పట్లు కొట్టి వాడికి దండేసి నా బర్త్డే, నా మ్యారేజ్ డే కాదు, వాడి బర్త్డే చేశారు. గ్రేట్. అతను మార్పు రావడానికి ఏదో ఒక చిన్న అవకాశం ఉన్నది వాడికి, మనోశక్తి అమ్మా. అతను పెద్దయ్యాక అది ఇంజనీర్ అయిపోయింది ఆడిది. సో బీటెక్ కోసం రాశాడు వాడు. రాసి IIIT వచ్చింది ఆడికి. జబల్పూర్ వెళ్ళాడు, అక్కడ చదువుకున్నాడు. మళ్ళీ కరోనా వచ్చింది, కొద్దిగా ఆగాడు. ఆ తర్వాత అమెరికా వాడు ప్రయత్నం చేసుకున్నాడు. ప్రయత్నం చేసుకుని బ్యాంకులోకి వెళ్ళి బ్యాంక్ మేనేజర్తో మాట్లాడి 60 లక్షల లోన్ శాంక్షన్ చేయించుకొని ఎడ్యుకేషన్ లోన్ అమెరికా వెళ్ళాడు. ఈరోజు ఆ సాలరీ 10 లక్షలు. దట్ ఈస్ పవర్ ఆఫ్ మెడిటేషన్. సో ధ్యానం వల్ల ఏం సాధించలేం, సర్వము సాధించగలుగుతాం. ధ్యానం వల్ల జ్ఞానం అంటే పనికి మాలిన ఆలోచనలు పక్క పెడతారు, పలికి మాలిన చేష్టలు పక్క పెడతారు, పనికి మాలినటువంటి మాటలు వాళ్ళ నోట్లో నుండి రావు. ఒక దివ్యమైన వాక్కులు వస్తాయి, దివ్యమైన భావనలు వస్తాయి, దివ్యమైన చేతలు చేస్తూ వెళ్తారు. అప్పుడేంది, వాళ్ళ విజయం అనేది వాళ్ళ వెనకాల పరిగెత్తుకొస్తుంది. అది ముఖ్యమైనటువంటి. దీన్ని ఏమంటారంటే ఆ యొక్క దైవ మార్గము అంటారు. ఇంకా చెప్పాలంటే నారాయణ మార్గం. ఇప్పుడు లక్ష్మి వెనకాల ఎవడైతే పరిగెత్తుంటాడో లక్ష్మి వాళ్ళకి అందదు. కానీ నారాయణ వెనకాల ఎవడైతే పరిగెత్తాడో, అయ్యో వాడు నారాయణ వెనకాల పడుతుంది, లక్ష్మి వీడి వెనకాల పరిగెత్తుకొస్తుంది. ఏదైనా ధ్యాన సాధన ద్వారా మనల్ని మనం మార్చుకోవచ్చు, మన పరిస్థితులను కూడా మార్చుకోవచ్చు, మన ఆలోచనలను కూడా మార్చుకోవచ్చు. చాలా బాగా చెప్పారండి. ధ్యానం వల్లనే జ్ఞానం. చాలా మంచి టాపిక్ని చూస్ చేసుకున్నారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు మన ప్రేక్షకులకు కూడా. అండ్ నాకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం. చూసారు కదండి, ఇది ఇవాల్టి సత్యదర్శనం కార్యక్రమ విశేషాలు. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్కారం.